హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్యలో పాకిస్తాన్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ట్రైన్ని హైజాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే వివరాల్లోకి వెళ్తే, మీరు షిప్స్ని హైజాక్ చేయడం చూశారు, ఏరోప్లేన్స్ని హైజాక్ చేయడం చూశారు, కానీ ట్రైన్ని కూడా హైజాక్ చేశారు. అవును అండి, మన పక్క దేశం అయిన పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేశారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అఫీషియల్గా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది, హైజాక్ చేసింది మేమే అని. అసలు విషయాల్లోకి వెళ్తే, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ట్రైన్ని హైజాక్ చేయడానికి కేవలం మేము వేరే దేశంగా ఏర్పడడం కోసం. ఎందుకనగా పాకిస్తాన్లో ఒక ప్రాంతమైన బలూచిస్తాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకొని తింటుందని, బలూచిస్తాన్ ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేకపోతుందని, కావున మేము మీ నుండి విడిపోయి ప్రత్యేక దేశంగా ఉంటామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్తో ఈ పాకిస్తాన్ ట్రైన్ని హైజాక్ చేసింది. మార్చి 11వ రోజున జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ క్వెటా నుండి పెషేవర్ అనే ప్రాంతానికి 450 మంది ప్రయాణికులతో వెళ్తుంది. అప్పుడు మార్గం మధ్యలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ట్రైన్ పట్టాలను పేల్చేసి అందులో ఉన్న ప్రయాణికులని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వారి ఆధీనంలో తీసుకుంది. అలా తీసుకునే క్రమంలో 10 మంది వరకు పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ సిబ్బందిని చంపేశారు. అట్లాగే ట్రైన్లో ఉన్న చిన్నపిల్లలని మరియు మహిళల్ని వదిలేశారు. కేవలం పెద్దవారిని మాత్రమే ఆధీనంలో ఉంచుకున్నారు. వారి సంఖ్య 100కి పైగా ఉంది. అందులో పాకిస్తాన్ మిలిటరీకి చెందినవారు, పోలీసులు, యాంటీ టెర్రరిజం ఫోర్స్కి చెందినవారు, ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది, మా పైన మీరు దాడులు చేస్తే ఇందులో ఉన్నవారిని చంపేస్తామని. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం వారిని భయపెట్టడానికి ట్రైన్కి చుట్టుపక్కల బాంబులు వేసి భయపెట్టాలని అనుకుంది. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం భయపడటం లేదు. పాకిస్తాన్ ప్రభుత్వానికి పెద్ద సవాల్తో కూడుకున్నది. తర్వాత ఏం జరుగుతుందో మరో వీడియోలో చూద్దాం.